నువ్వు చూడండి పసిపిల్లోడు కూడా వచ్చినాడు నిమజ్జనం చూడడానికి మోడల్ మీకు వెనకాల 90 వీలర్ లారీలో కనిపిస్తుంటది ఇదంతా అసలు ఏం బొంగు బ్యాండ్ ఉందాడా ఏం కట్టినాడా హలో ముడ్డిలో పుల్ల స్పీకింగ్. ఏ గొడ్డెం నాకు వస్తా ఇంకా ఇంకా లే మంచి మాట్లాడు బేపర్దానా ఎట్లా మంది అబ్బా కన్నులు పుట్టి ముందు మంచిగా మాట్లాడినాం కదా. గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ ఏది గుద్దలో గుట్టుకోలు అంటావు నువ్వు. ఏ బేవర్దానా పదికి మనం ఉండదని ఎట్లా మాట్లాడు. సారీ రా, నీకు తప్పుగా అర్థమైనట్లుంది. అప్పారా నువ్వు మనం మాట్లాడినది మళ్ళీ తప్పుకోండి మళ్ళీ బేవర్దానా. ఏం చేస్తావు? నేను ఇక్కడ బెంగళూరు రోడ్ లో పోతాను, మొత్తం జనాలు నన్ను చూస్తా ఫోన్ రోడ్డా? ఏ బెంగళూరు అంటున్నా, నీకు అర్థమైందా? కర్ణాటకలో ఉన్నావా నువ్వు? మళ్ళీ ఇంకేమే ఏంటిరా నీకు నేను తెలుసా నీ గురించి నా గురించి రాష్ట్రంలో కొట్టి తరిమేసినారా అందరూ నీ రంగు పనులు చూసి? ఏ బెవర్మంటదనా ఇడ కంపెనీల గురించి వచ్చినా నేను మాట్లాడకే కంపెనీలు నీకు చెప్పు ఎంతమంది మిండగాళ్ళు వేసుకుని పోయినావు కర్ణాటకకి? ఏ గొజ్జేదనా నీకేం అప్పుడు నువ్వు పెట్టుకున్నావు మిండగాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే టిఫిన్ చేసినావా? చేసినాను. ఎవరిది? ఏ గొజ్జేద నువ్వు తింటావు చూడు నీ అబ్బా. ఎవరు తింటారు ఇంకా ఎవరిది తిన్నావని అడుగుతానంట్రా. నీకు గొజ్జం అట్లా అన్నావు అనుకో. కర్ణాటకలో ఉన్నావు కదా, న్యూస్ ఛానల్ ఓపెన్ చేయి. కర్ణాటక సీఎం మా సార్ గురించి చెప్తున్నాడు. ఏంది ఏంటి ఏంది? కర్ణాటక సీఎం మా సార్ గురించి చెప్తున్నాడు రా, న్యూస్ ఛానల్ చూడు. ఏడు చెప్తాడా నువ్వు చెప్పిన దానికి? నేనేమన్నా రిపనేమన్నా ఏడు చెప్తాడమ్మా సీఎం ఏమన్నా? మీ సార్ ఏమన్నా పెద్ద సేవకురాలా ఏమన్నా సేవకుడా? మా సార్ పెద్ద బ్యానర్ కట్టినాడు రా, పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేసినాడంట. అది మొత్తం వస్తున్నాయి ఛానల్లో. తమిళనాడులో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, మన ఏపీలో మాత్రమే రావడం లేదురా. ఏపీ రావడం లేదంటే ఇంక అర్థం చేసుకో. అసలు ఏందన్నా కానీ నిమజ్జనం ఇప్పుడు మీ మీ ఓనర్ చేసింది స్కెచ్లేంది, అసలు ఛానల్ రావడం ఏంది, ఆ డూప్లికేట్ మాటలేంటి, అసలు ఎవడైనా నమ్మే మాటలా? నువ్వు కావాలంటే నీ మొబైల్లో చెక్ చేయరా, చెప్పు తీసుకునే కొట్టేస్తాను. నువ్వన్నీ దాంట్లో ఇవి రావు కదా న్యూస్లు గీస్లు అన్ని ఇవే కదా రోతవే. నెట్ తీసుకొని కొట్టేస్తాను. మళ్ళీ చెప్తాను మళ్ళా అట్లా ఇట్లా కాదు. మళ్ళీ పంపించమంటావా వీడియో? ఏంది వీడియో పంపించమంటావా? నువ్వు నమ్మడం లేదు. నువ్వు అబద్ధం చెప్తాను ఇప్పుడు నిజమేనా? నిజంగా పంపించాలా? పంపి. సరే నువ్వు ఎన్ని సురేష్ గారి మూడా నువ్వు చూసినది వీడియోలో? గొజ్జముండా నువ్వు గొజ్జ అట్లా అన్నావు అనుకో, పండ పెట్టి నరికి పెట్టేస్తా. మళ్ళా నువ్వు మళ్ళా మధ్యలో పడే ఎవడు శివు. సురేష్ గారిని నువ్వు ఉంచుకున్నావే మనకేమన్నా? నువ్వు కాపాడు వీడియో పంపిమన్నావురా, నువ్వేమన్నా 3 చూసినావేమో, ఇంకా 2 ఉన్నాయి నాతో పంపిద్దామని. బేవర్ధన సన్నద్ధన నాకు మళ్ళా పగల కొట్టేస్తా నీకు మళ్ళా. మా సార్ ఆడే ఉన్నాడు రా, అదేదో పెద్ద వాటర్ ఉంది, ఆడంతా చెట్లు ఉన్నాయి మొత్తము. ఆ చెరువు ఏదో మళ్ళీ నదో లేకపోతే ఏందో మళ్ళా ఆ నిమజ్జనం జరిపించే చోటే ఉన్నాడని చెప్పినాడు రా ఇప్పుడే మా సారు. అసలు ఏం మీ సార్ అన్ని డూప్లికేట్ నిమజ్జనం ఎప్పుడు ఏ కాలము మీ చేసే స్పెషల్ గా చేపిస్తాడు ఇప్పుడు. అసలు బ్యానర్ కట్టేయడం ఏంది? బ్యానర్ కి వినాయక చవితికి ఏమైనా కట్టేయాలి కానీ ఈ మమతా బ్యానర్ ఏంటి కట్టిస్తాడు? అసలు ఆడ పెట్టినారంటే వాళ్ళు వినాయకుడు ఏంటంటే అతి పెద్ద వినాయకుడు కదా, అవునులే మామూలు తీసవే కాదని చెప్పి అందరు అయిపోయినాక
వీళ్ళు తీసుకుపోతున్నారంట. అసలు మొత్తం ఛానల్స్ లో, సినిమాల్లో, సీరియల్లో అన్నిట్లో వీళ్ళే చూపిస్తున్నారంటరా. ఏ గుజ్జమ్మంట చెప్పేదానికి ఒక హద్దు పద్దులు ఇంకా సరిహద్దులు ఏమన్నా ఉండాలని నీకేమన్నా ఏ పరిమాణం సినిమాలు సీరియల్ ఏందది అసలు మర్యాదలు పడతా ఏమన్నా ఉంటే ఏమన్నా అక్కడ ఉన్నింటే బాగుండరా, నువ్వు వెళ్ళి చెక్ చేసుకుంటావు. అసలు ఆ ఏరియా పెట్టు నువ్వు హెలికాప్టర్ లో వెళ్ళగలవా ఇప్పుడు ఏమన్నా టక్కనే? ఫస్ట్ పెట్టు అది పెట్టు అదేందో వీడియో. ఆ వీడియో ఏదో లైట్ గా పంపించినాడు రా, అంత చెట్లు ఏవో ఉన్నాయి, అంత నీళ్లు అంతా. నువ్వు పెట్టే బేవర్సముండా నువ్వు ఎట్లా పోతావురా ఆడికి? ఎట్లా అట్లా కనుకొని పోతా గానీ పెట్టు. బెంగళూరు నుంచి ఎట్లా పోతావా? నీకు ఎట్లయినా పోతా, నీకెందుకే? ఫస్ట్ నువ్వు పెట్టి సాగు ఎందుకు? దగ్గరలో ఉన్నావునంటే సురేష్ గారు వస్తాడు కదరా ఎక్కించబోయేకి. అమ్మ జీతం ఈడు సురేష్ గాడు ఇవ్వడురా బాబు మధ్యలోను. వానమ్మ జీతం నిన్ను కానీ వాడిని కలిసి ఇద్దరిని ఏం చేయిద్దాన్ని నరికేస్తాను. ఆ వీడియో పెట్టి సాగు, నేను పోయి చూస్తాను ఎవరో పంపిస్తాను పెట్టి. పెట్టే లోపడతానా ఫస్ట్ పెట్టు. మమత నిమజ్జనం వీడియో నీకు మళ్ళీ నేను ఫ్యూచర్లో సెండ్ చేయొచ్చు. అందుకు నిమజ్జనం రోజే ప్రత్యేకంగా నీకోసం వీడియో తీస్తాను, నీకు సర్ప్రైజింగ్ ఇద్దామని చెప్పి. ఏమే ఇక్కడ జనాలని ప్రజల్ని నువ్వు చూసి నువ్వు అల్ట్రా మోడ్ ఆన్ చేసినావు, అల్ట్రా గ్రాఫిక్స్ మోడ్ ఆన్ చేసినావు. అది అల్ట్రా గ్రాఫిక్స్ క్రియేటివ్ మోడ్ అది చేశాను. మళ్ళీ అయితే కనిపిస్తా అంటారులే. నువ్వు చూడండి పసిపిల్లోడు కూడా వచ్చినాడు నిమజ్జనం చూడడానికి ఎంతో ఉత్సాహంగా కేరింతలతో. పసిపిల్లోళ్ళు కూడా ఒక పండుగ వాతావరణంలో నిమగ్నమైనాడు. భోజనాలు జరుగుతున్నాయి ఆ పక్క పోయి తినేసి అర్థం. అట్లా కెమెరా చూపి. అదే అల్ట్రా గ్రాఫిక్స్ మోడ్. జనాలు ఎవరున్నారు జనాలు లేరా? ఈ మమత ఈ ఛానల్ డూపిదే ఈడ నువ్వు ఏదో పెట్టుకున్నాడు అదా ముందర. ఇది అసలు జనాలులా ఎవరు లేరా? మళ్ళా ఈ వినాయకుడు చెప్పిన వినాయకుడు ఇంత వినాయకుడు పెట్టుకొని ఇది చేతిలో చిన్నదే మోడల్. మీకు వెనకాల 90 వీలర్ లారీలో కనిపిస్తుంటది. కనిపిస్తుంది అసలు ఎవరు ఇప్పుడు కాదు. నీకు 90 వీలర్ లారీ వెనకాల కనపడలేదా? కనబడుతుంది వెనకాల లేదా? 90 వీలర్ అంటే పదే అడుగులు వినాయకుడు నిమ్ముతున్నారు కనబడుతుంది. వినాయకుడు నిమజ్జనానికి వచ్చినావు, ఏదానికి వచ్చినావు నువ్వు? నిమజ్జనం అంటే ఎప్పుడు? ఎప్పుడు ఈ రోజు ఏం పెట్టినావు? ఏంది పెట్టుకొని డిస్టర్బ్ చేయొద్దు. చూడ మమత, మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక మొత్తం యావత్ ప్రపంచంలో 123 అడుగులు వినాయకుడు నిమజ్జనం చేస్తుంది ఏకైక మనమే. నీ పేరు అక్షరాలు లిఖించబడింది. బ్యానర్ కూడా వెనకాల చూసుకోవచ్చు, పైన కట్టాను బ్యానర్. ఇదంతా డూపు మమత, నేను చెప్తానని. ఇదంతా అసలు ఏం బొంగు బ్యానర్ ఉందాడా? ఏం కట్టినాడా? అసలు ఏం ఉందన్నా చెప్తాడా? 120/68 బ్యానర్ కనపడలేదా నీకు? 120/65 బ్యానర్ అంట. అసలు తొక్క ఆడ 2 స్తంభాలు చెప్తాడు. చూడు, మనసుతో చూస్తే కనపడేది కనపడుతుంది. కిలోమీటర్లు నడుచుకుంటా పో. ఎవడో 350 కాబట్టి 3,800 పో. 350 అడుగులు ఎత్తు వినాయకుడు ఒక జేసీబీతో ఎత్తుకొని వస్తుంది. మొత్తం ఎంత తెలుసా? జేసీబీ అంటే ఏంటి? జేసీబీ గుంతలు ఇట్లా నా కొడుకులు పూడ్చిపెట్టేకి జేసీబీతో వినాయకులను ఎత్తుకొచ్చేది అని అమ్మ ప్రపంచంలో ఏడని చూసినారా? అది కూడా 350 అడుగులు వినాయకుని జేసీబీ ఎత్తుకొస్తున్నారు. ఈ చిల్లర ముఠాలుగా మాట్లాడే పాటలు ఇట్లుంటాయి. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. జనం తండోలుగా వస్తున్నారు. మొత్తం భోజనాలు మొత్తం 4,000 మంది వస్తున్నారు. 123 అడుగుల వినాయకుడు చూడడానికి వస్తాండే వాళ్ళంతా. భోజనాలు 10,000 మందికి వస్తారు.
4 లక్షల మందికి పెట్టినాము. అన్ని రాష్ట్రాల నుంచి మనుషులు వచ్చిన చూడడానికి. ఎందుకంటే ఏకైక నిమజ్జన విగ్రహం అన్ని ఎత్తు 123 అడుగులు ఉండేది. అది కాబట్టి 4 లక్షల మంది భోజనాలకే. ఆ 4 లక్షల్లో ఈడొకడు ఉన్నాడు, ఉత్తరుగా తినే భోజనాలు ఉత్తరు కూడా తినేకొచ్చినాడు. ఈడు కూడా తిన్నాడు. ఈ ఏరియాలో కన్నా నువ్వు యావత్ మొత్తం అంతా జనాలందరినీ 5,655,000 వస్తున్నాడు. నువ్వు మేము భోజనాలు పెట్టినప్పుడు బర్ఫీను జాంగ్రీ జోలు పెట్టుకున్నావు కదా బయటిది. నువ్వు మేము భోజనాలు పెట్టినప్పుడు బర్ఫీను జాంగ్రీ జోలు పెట్టుకున్నావు కదా బయటిది. నేను చెప్తాను కదా, నావి చెప్తాను. నావి 1,056 కోట్ల రకాలు పెట్టినా. నువ్వే తేడా రకము, మళ్ళా నువ్వు రకాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పద్దు. ఒక నిమిషం జనాలు ఎక్కువ ఇప్పుడు అడ్డం రావచ్చు, నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది చూసి ఆల్రెడీ భోజనం చేసి బయలుదేరి వెళ్తున్నారు. అనుకోవద్దు. ఇప్పుడే తినేసి ఇప్పుడే ఇద్దరు ఆడాయిమో మగాయిపో పోతారు చూడు. అది ఎక్స్టెల్ లో బండి తినేది నువ్వు పెట్టిందంటున్నా మేము పెట్టిందంటున్నా బంతి. నేను పెట్టిన బంతిలో పోతాను అట్లా పోతాను. సౌండ్ వస్తాను. ఫోన్ చేసినారు కదరా, కడుపు నిండింది కదా. పోయేటప్పుడు ఆకు ఒక్క మన బట్టలు ఇచ్చినాము. 6,000 రూపాయలు క్యాష్ ప్రతి ఒక్కరికి ఇస్తాను. పోయేటప్పుడు తీసుకున్నారు కదా. కేజీ బంగారు కేజీ బంగారము 1/2 కేజీ వెండి ఇస్తాను కదా. తీసుకున్నారా? తేపన కేజీ బంగారు వెండి తేపన కేజీ బంగారు ఏంది ఏదో కేజీ బంగారు వెండి కోట్ల మంది తీసుకున్నారు. వీళ్ళవి కొన్ని పెట్టుకొని అమ్ముతారు. చూపిస్తారు. ఇప్పుడు బండ్లో పోయిన వాళ్ళు చూసినారు లేదు మీరు? పట్టు చీరలు 30 చీరలు పెట్టుకొని పోతున్నాయి కవర్ లో. మాట్లాడలే. నీరు పెట్టించి కేజీ బంగారు బ్యాగులు పెట్టించి పెట్టి అట్లా లోతుకి దండలు తిండి వీడు ఫోన్ చేయండి మీరంతా. వరదరాజు ఇంకో 10,000 ప్యాకెట్లు తెచ్చి 10,000 ప్యాకెట్లు పెట్టాడు తెచ్చి గడ్డి పెరిగేయండి. గంగమ్మకి చూపాడు. ఆయన ఇప్పుడు మా ఇంటికి వాడాడు బర్రె. ఆడ ఇంటికి వాడాడు. తినేది కాబట్టి ఆయన వెళ్ళిపోయా. నువ్వు గంగమ్మకి ఏం పెట్టలేకపోయినావు, పనికి వచ్చిన ఆయమ్మకి. అదే మొత్తానికైతే భారీ జరిగింది. ఈ రోజు డీజేలు మొత్తం అంతా వస్తాయి. ఏమైతే భక్తిలో పోతాం. డీజేలు గీజేలు ఏం లేదు. నేను నిజం చెప్తున్నాను. డీజేలు పెట్టలేదు. నేను స్వయంగా సింగర్స్ తో పాటలు పాడిస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెయిన్ సింగర్స్ అందరినీ పిలిపించి లైవ్ లో సాంగ్స్ పాడిస్తాను. ఇట్లా డీజేలు పెట్టి ఊరికి అర్థమైన చిల్లర సాంగ్లు పెట్టి ఎగరొచ్చు. వీళ్ళు ఎందుకంటే చిన్న వినాయకుడు పెట్టుకున్నారు కాబట్టి అదిగో తొప్పుడు పూలమ్మే బండ్లో తీసుకొచ్చినారు. సంతోషం. అది వాళ్ళు ఎవరు దైవం ఎట్లయినా కొలుచుకోవచ్చు. వాళ్ళ స్తోమత తగ్గట్టు మనం నిమజ్జనం చేసుకోవచ్చు. కానీ మన ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కవర్ చేయడానికి ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఈటీవీ, జెమిని టీవీ, TV9, HBO మొత్తం అన్ని వచ్చినాయి ఛానల్స్ అన్ని. భోజనాలు పంపించిన వాళ్ళకి రూములు తీసినాము ప్రెస్ వాళ్ళకి. నోటుకు వచ్చినట్టు ఇప్పుడు అల్ట్రా మోడ్, VFX, గ్రాఫిక్స్, మల్టీమీడియా ఆన్ చేసుకో. అది బటన్ ఆన్ చేసుకో. ఆన్ చేసేసాయి. ఇప్పుడు నిజం కనపడుతుంది చూడ. కింద నుంచి ఇట్లా పైకి చూపి, అది ఆటోమేటిక్గా విగ్రహం చూపిస్తుంది. చూసినావా? ఆకాశంలో ఉంది వినాయకుడు. అదిగా వచ్చాలే మొక్క అది నువ్వైతే బ్యానర్ కట్టించిన దానికి నీ ఇంకోటి మొత్తం న్యూస్ ఛానల్లో, మొత్తం టీవీల్లో ఇంకోటి చెప్తాడు. సినిమా హాల్లో మొత్తం అన్ని చోట్ల నీ బ్యానర్ వేపిస్తాను. అది రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అంటే దొంగలకి వేసే దాంట్లో వేపిస్తాను. అది వీని బుద్ధి ఏంటంటే వీని ఫోటోలు ఆడే ఉంటాయి. బస్ స్టాండ్ లో, పోలీస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో ఈయన ఫోటోలు పెట్టినారు. ఆ పాపను కూడా నువ్వు నడు రోడ్డుకు లాగాలని చూస్తాను. ఏం ఆడేయకూడదా? దొంగలు వేస్తారా ఏమన్నా?
అట్లా సైడ్కి వచ్చాక తినడావే. అది లడ్డు పక్కన పెట్టండి, అది 600 కేజీల లడ్డు పక్కన తిండి. ఆడ అవన్నీ ఆ బండ్లు తిండి, విఐపీలు వస్తారు, అవంతా క్లియర్ చేయండి. అసలు సామాన్లు దిమ్మట్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు, అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, మీరు ఏం అవన్నీ అడ్డం పెట్టుకొని. టాటా బిల్ వస్తాడు. టాటా బిల్ అంట, టాటా బిల్ అంట, రూపాయి బిల్ అనలే. దీని మొగానికి పావుల బిల్ అన్నారు, వీడికి టాటా బిల్ వస్తా అండి. ఏడో రమ్మని టాటా బిల్ అని. ఎవరు టాటా బిల్ పిలుచు. టాటా బిల్లా, సిగ్గు బిల్లా, లేకపోతే 10 రూపాయి బిల్లా, పావుల బిల్లా? చిటాల్ అమ్మాయి అమ్మాయి అంట. అంబానీకి అమ్మాయి అంటున్నాడు అంటే ఈ నీడే లెక్క. అంబానీ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? పెట్టినది మేము పెద్దది, మా దగ్గర చూసాక వస్తాడు. వచ్చినావు మేము పెట్టాక చూసినాం వస్తాను. ఏదంటారా వాళ్ళు అట్లే వస్తారు, ఎందుకంటే రూట్ అదే రోడ్ వేపిలే వస్తారు చూడు. వాళ్ళు కూడా సైకిల్ పోయి అది చిన్న పేద కుటుంబంలో కూడా ఉండపా. అల్ట్రా ఎక్స్టీ 185 299 టన్స్ హెచ్డి ఆన్ చేయి. ఇప్పుడు ఆన్ చేసినావా? క్రాకర్స్ చూడు ఎట్లా పేల్పిస్తానా. ఇప్పుడు ఆపకుండా గంటన్నర గాల్లో క్రాకర్స్ పేలుతాయి చూడు. ఆడగాలుతాండి ఆడ టీవీ దాంట్లో కనిపిస్తుంది నీకు ఎందుకు. ఆవిడ చూడు మొత్తం మమతాన్ పడింది చూడు క్రాకర్. నేను చూడు ఐ లవ్ యూ మమతాన్ పడింది. ఏంది ఐ లవ్ యూ మమతాను? ఇదే నిమజ్జనమా? నువ్వు ఏమన్నా ఐ లవ్ యూ చెప్పుకునే స్పాట? ఇప్పుడు తన పేరు మీద చేస్తాను కాబట్టి మమతానే వేసినా. నువ్వు ఏంది ఐ లవ్ యూ మమత ఏంది? అట్లా ఇప్పుడు మీ దాంట్లో ఎంతమంది గ్రూప్? మొత్తం 55,000 మంది. 55,000 మంది. ఎవరు హెడ్? నేనే. నువ్వే హెడ్. నీ కింద వైస్ ప్రిన్సిపల్ లేడా మీ దాంట్లో? ఉన్నాడు. హెచ్ఓడి లేడా? హెచ్ఓడి. వైస్ ప్రిన్సిపల్ లేడా మీ దాంట్లో? ఉన్నాడు. హెచ్ఓడి లేడా? హెచ్ఓడి. ప్రిన్సిపల్ పిలిచి మాట్లాడదా? ఆడ ఎమ్మెల్యే కలిసి పోయినాడు. ఎవరు ఎమ్మెల్యే పిలిచి? మీ పీటీ పిలిచు. పోయినాడు అయిపోయి సర్పంచ్. టీచర్ పిలిచు. టీచర్ ఏంది దీంట్లో ఎందుకుంటాడు రా ప్రిన్సిపాల్, టీచర్, పీటీ సారు? వాళ్ళు చదువుకోండి మొత్తం వచ్చారు. నాకొద్దు దండలు వేసాక ఎంత అంటారు? ఎవరైనా 70 అడుగులు దండ తెప్పిస్తారు. నిన్ను ఎవడు అడిగిడి? అడుగుతారు. నీకెవడు అడుగుతాడు? నీకెవరు అడుగుతాడు? మా పిఏ, మా సీఎం. మళ్ళా నువ్వు పో మమత. నిమజ్జనం అయితే ఘన విజయం జరిగింది. క్రాకర్స్ చూసినావు, మన ఏటీవీలో లారీ చూసినావు, మన విగ్రహాన్ని చూసినావు. ఏమే మొత్తం సింగర్స్ అంతా వచ్చినారు. నీకు దాంట్లో కనిపిస్తారు ఇప్పుడు వెనకల మొత్తం అంతా నావి కూడా చూపిస్తారు. నావి వస్తారు, అమ్మాని వస్తారు. హాయ్ సార్, ప్రెసిడెంట్ తో మాట్లాడతాను. నేను మాట్లాడతా. నేను కూడా ఇంగ్లీష్. డబ్బులు ఎంతున్నాయి నీతో? డబ్బులు ఇప్పుడు ఆడ పెట్టచ్చు. ఆడున్నా ఇంకా మళ్ళీ చెప్పించారు. మళ్ళీ పోతా ఎట్లా పట్టుకో. కనీసం వినాయకుడు అన్న ఉన్నాడు నీ చేతిలో. నా విమర్శనానికి వచ్చినట్టు విమర్శనాడు దాడా యాడా ఆడ దొరుకుతా మొత్తం వేసి మొత్తం సన్న పడుకోండి ఎత్తాను రా. ఆ దెబ్బ తగిన చూడండి అట్లా హాస్పిటల్ మీద చూడమన్నా. హాస్పిటల్కి పోయేటట్టుంటే మన అంబులెన్స్ ఉంది, తీసుకోండి. ఎందుకంటే నేను ఏమన్నా ఎవరికైనా ఏమైనా అయితే ప్రాబ్లం వస్తే అంబులెన్స్ ఆల్రెడీ 78 అంబులెన్స్ రెడీ చేయించినాను. ఫైర్ ఇంజిన్ కూడా పెట్టాను. లేదు దానికి వచ్చిన వాళ్ళందరూ మాకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళకి తీసుకొచ్చిన బాధ్యతలు మావే. అంబులెన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆడద్దు వస్తున్నా అట్లా అంబులెన్స్ ఇప్పుడు ఆడద్దు వస్తున్నా అట్లా అంబులెన్స్ అంతట్లు పోతాడా ఏంటికి అంబులెన్స్ ఏంటికి బాబా? ఏమన్నా అయితే పడతారు కదా. ఏడికైతే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నీటికి చేపించి మేము పెట్టిన కూర్చుండి. ఏం కూర్చి ఇందాక నువ్వేం కూర్చున్నావు? అంబులెన్స్ కూడా వేసుకోదామని నువ్వు కూర్చున్నావు కదా. మరి ఏంటి చేయాలి? వాళ్ళకి ఏం కాదు, బయట వ్యక్తులకి ఏమైనా అయితే అని పెట్టినాము. మీ కూడా ఎందుకులే కానీ మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఓకే, నేను ఎక్కువ మాట్లాడుకోలేను మాదా, నేను బయలుదేరుతున్నాను. ఎందుకంటే హోటల్లో ఆల్రెడీ ప్రెసిడెంట్ వీళ్ళంతా దిగినారు. వాళ్ళని నేను సూటు బూట్ వేసుకొని పోయి కలిసి వాళ్ళని తీసుకురావాల్సి. నేను సూటు బూట్ కుట్టేకి 6 రోజులు అవుతుంది. ఏంటంటే కొలతలు తీసుకోవాలా మళ్ళీ సపరేట్. నాకు ఎట్లా అంటే రియమన్ టైలరో లేదా ఏదైనా మంచి దాంట్లో దిగిపోయి మంచి దాంట్లో పోయి డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోతా. ఈడు కుట్టించుకొని ఆ సైజులు కూర్చుంటాయి, ఒకసారి కూర్చో ఒకసారి కిందకి పైకి అవ్వచ్చు. సో అవన్నీ సెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సూట్ వేసే అవసరం లేదు.
ఎందుకంటే అంత లేకి చిల్లర రాయలంతా వచ్చినారు ఇక్కడ. అదేంది 90 కోసమో 3 అంశాలు మందు కోసం వచ్చినారు కాబట్టి వాళ్ళంతా వీడియో పెద్ద బిజీ ఏం లేదు. ఒక 500 ఇస్తాను, పిల్లలకి ఏమన్నా తాపిచ్చేసి పంపించాను. ఎవరు నేను చూడ కంపెనీలో చాలా మన కంపెనీలు ఉన్నాయి తెలుసు కదా. ఇప్పుడు కోట్ వేసుకొని చూసింటావు ముందునే. ఎవరు మనీ డిఎక్స్ మోడ్ యాడ్ చేయి, నేను 500కి కట్టిస్తానట్లుంటది. చూడ పెట్టు డిఎక్స్ మోడ్ తీసుకో. ఏంది ఇచ్చినావు? కట్టాలి 210 లక్షలు ఇచ్చినాను ఇప్పుడే ప్రజలకి. కాలమే వద్దు, వీళ్ళు ఒకటేసారి 600 తన్నులుగా జనాలు వేసుకొని ఎవడో బాత్రూమ్ కూర్చున్నాడు వాంత నీకెందుకు, ఎవడో బాత్రూమ్ కూర్చున్నాడు వాంత నీకెందుకు, వాడిని ఎందుకు పలకరిస్తాను వాటికి? నీకు అంత సరదా ఉంటే పోయి కడుక్కో. కడుక్కొని పక్కదే చూడు. మన కోసము మహిళ ఇట్లా నడుచుకుని పోతాయి. మన కోసం ఏదో నడుచుకుంటూ పోతారు. అదే అండి, ఓకే. మరి ఇంతటితో నేను బిజీ అయిపోతాను, బహుశా కనపడను. ఈ వీడియో నాకు తెలిసి నిమజ్జనం అయిపోయిన కొన్ని రోజులకి 10 రోజులకో 15 రోజులకో నీకు ఈ వీడియో పంపిస్తాను. ఎందుకంటే నాకు చూపించుకోవడము గొప్పలు అది నాకు అవసరం లేదు కాబట్టి వెంటనే పంపించాను. ఇది 2 నెలలకు వస్తుంది చూడండి. నేను కూడా చాలా బిజీ అయిపోతాను. యూరోప్లోకి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని జాబ్స్ అన్ని చూసి కలెక్ట్ చేసి అవన్నీ చూసి ఇచ్చేస్తాను నేను కూడా. ఓకే బాయ్. చెప్పులు కూడా ఇడసలేదు చూడండి. చూడండి ఇది ఇతని ఏమి అయితేనే అది. సరే ఓకే, నమస్కారం. జై గణేష, జై గణపతి బప్పా మోరియా.